అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సినీ ఇండస్ట్రీలో స్ట్రైక్ గురించి మీ అందరికీ తెలిసిందే. నిర్మాతలు మేము పెంచమని, కార్మికులు పెంచితేనే మనం షూటింగ్లు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒక స్ట్రైక్ ఎప్పటి నుంచో ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు పెంచరు, వీళ్ళు పెంచకపోతే పని చేయరు అంటే నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ రోజులు ఎలా గడవాలి? ఒకవేళ నిర్మాతలు హీరోలను తీసుకొని ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయి మేము అక్కడే షూటింగ్స్ పెట్టుకుంటామంటే ఏం చేస్తుంది మన సినీ ఇండస్ట్రీ? ఈ విషయం గురించి అలానే ఈ మధ్యనే ఒక ఉదంతం జరిగింది 'జానీ మాస్టర్' విషయంలో. ఆ తర్వాత అది ఇప్పుడిప్పుడే ఆహ్, కనుమరుగవుతుంది అనుకునే సమయంలోనే మళ్ళీ పోక్సో చట్టంలో ఇంకొక కేసు నమోదైంది. ఒక డాన్స్ మాస్టర్ మీద, కృష్ణ మాస్టర్. ఇది కూడా అందరికీ తెలిసిందే, కానీ ఎందుకో అందరికీ అంత వెలుగులోకి రాలేదనే చెప్పుకోవాలి. సో, ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. బాగున్నారా? అవునండి. సో, సినీ ఇండస్ట్రీలో స్ట్రైక్ చాలా రోజులుగా నడుస్తుంది. నిర్మాతలు అసలు మాకు పెంచాల్సిన అవసరం ఏముంది? 30% అంటే చాలా కష్టమే గదా! అన్నట్టు ఇప్పుడు కార్మికులేమో పెంచితే కానీ మేము షూటింగులకి రాము. షూటింగ్ చేయము. ఒకవేళ వీళ్ళు ఎళ్ళకపోతే వీళ్ళకే బాధుంటుంది. వీళ్ళకే ముందు ఇంట్లో గడవదు గదా! మరి ఏం జరగబోతుందంటారు ఈ స్ట్రైక్‌లో? అసలు గడవదు గదా! గడవపోవటానికి కదా! అనే ఆలోచనొస్తే ప్రతి ఒక్కళ్ళు అంతా కడుపు నిండిపోయినోళ్ళే. ఓకే. సినిమా వర్కర్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఇటు తిరిగి చూస్తే ఒక్కొక్కళ్ళకి 7, 8 బిల్డింగ్స్. ఇటు చూస్తే ఒక్కొక్కళ్ళకి 7, 8 బిల్డింగ్స్. మొత్తం సంపాదించుకున్నోళ్ళే. హ్మ్. ఏదో నార్మల్‌గా వాటర్ బాయ్ పనికొచ్చినోళ్ళందరూ గూడా ఇప్పుడు అందరూ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వీళ్ళ రేంజ్‌లో ఉన్నారు. తెలుగు యూనియన్ అంటే ఓకే. ఫస్ట్ ఏపీ ఉన్నప్పుడు, హ్మ్. ఏపీ సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరూ గూడా జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వాటర్ బాయ్‌గా వచ్చినోళ్ళందరూ ఇప్పుడు ప్రెసిడెంట్ లేరనమాట. మొత్తం సంపాదించుకున్నోళ్ళే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు బాధపడే వాళ్ళెవరంటే కొత్తగా కార్డులు తీసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళకసలు అవసరమే లేదు. హ్మ్. వాళ్ళ దగ్గర ఒక్కొక్క తెలుగు యూనియన్‌లో కోట్లున్నాయి. మరెలా బతుకుతామని అంటున్నారు? చెప్పాలండి. నరం లేని నాలుక తిరుగుతూనే ఉంటది ఎటంటే అటు. హ్మ్. ఒక రాయేసిర్రు. ఆ రాయికి పై వచ్చిందనుకోండి తీసుకుంటరు. వాళ్ళకంతే. వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి అప్పటికే చాలా ఎక్కువ. ఓకే. కానీ కావాలని ఒక రాయన్నమాట. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో మొత్తం గూడా ఒక్కొక్కళ్ళ కార్డొచ్చి చాలా కాస్ట్ కార్డ్. హ్మ్. ఎంత మొత్తం పడుతుంది ఒక కాస్ట్ తీసుకోవడానికి? ఇప్పుడు, ఒక కార్డ్ తీసుకోవడానికి? ఇప్పుడు తెలుగు డాన్సర్స్ యూనియన్‌కి ఎళ్తే కొరియోగ్రాఫర్ కార్డొచ్చి 10,00,000 దాకుంది. 10,00,000 10,00,000. ఓకే. డాన్సర్స్ యూనియన్ డాన్సర్ కార్డొచ్చి 7,50,000. ఆ 7,50,000 ఏదో అట్లా అంటరు. మేము రూ. 1000 తీసుకుంటున్నాము. అంతే ఏమి లేదు. మొత్తం అంతా డబ్బులు కట్టాల్సిందే. గిల్లు అయంటరా అంతా ఫేకు. వాళ్ళకి నచ్చిర్రా ఇంకోటి వాళ్ళే నీ ఒక కార్డ్ ఇప్పించినోడు ఒక 50,000 తీసుకుంటాడు. మళ్ళా కార్డ్ వచ్చిన తర్వాత బయటికెళ్ళ ఇదంతా ఏందంటే ఒక మొత్తం ఇదొక నాటకం అనమాట. జస్ట్ కావాలనే మోసం చేయటం ఒకడిని. ఓకే. పేరుకేందంటే లేబర్ కమిషనర్ వాళ్ళకి ఈళ్ళకి ఏం చెప్తారు? రూ. 1000 అంటారు. హ్మ్. అట్లా ఇప్పుడు మేకప్ యూనియన్ కార్డ్ ఉంది. మేకప్ యూనియన్ కార్డ్ కూడా 3,50,000, 4,00,000 ఉంది. వాడు మేకప్ యూనియన్ చేసుకొని ఎప్పుడు సంపాదించుకోవాలా అయన్నీ? హ్మ్. ఇప్పుడు మా తెలంగాణ ఇండస్ట్రీకొస్తే తెలంగాణ డాన్సర్స్ యూనియన్‌కొస్తే ఫస్ట్ యూనియన్ పెట్టినప్పుడు 55,000 తీసుకున్నారు. 55,000 తీసుకున్న తర్వాత మీ యూనియన్ పెట్టిన తర్వాత మా యూనియన్‌ని కొంచెం కావాలని ఈ తెలుగు యూనియన్ వాళ్ళే ఆ మినిస్టర్ దగ్గరికెళ్ళి, ఈ మినిస్టర్ దగ్గరికెళ్ళి యూనియన్ తీసేయాలని చెప్పి చేసిండ్రు. చేసిన తర్వాత మా దగ్గర ఉన్న డాన్సర్లందరూ ఎళ్ళిపోయి ఏపీలో తీసుకుర్రు. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాం. ప్రెజెంట్ స్టిల్ ఆడిషన్ పెట్టినాం. హ్మ్. 300 మందికి అందరికి కార్డ్స్ ఇచ్చినాం. ఫ్రీ కార్డ్స్ ఇచ్చేసినాం అందరికి. ఓకే. అంటే అప్పుడేంటంటే ఇది జరుగుతుందని మాకు తెలుసు కూడా. అంటే ఇప్పుడు ఒక యూనియన్ పెడితే ఇంకో యూనియన్ కంపల్సరీ మాకేదో చేస్తారని తెలిసే మేమందరూ ఎవరెవరైతే ఎళ్తారో వాళ్ళందరికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా కొంతమంది మొత్తం కలిసి ఉన్నాం. ఆల్రెడీ మా దగ్గర మాస్టర్ కార్డ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు స్కిల్ ఉంది. హ్మ్. నా దగ్గర డబ్బులు లేవు. ఓకే. నా దగ్గర 10,000 లేవు. 5,000 లేవు. ఏమి లేవు అసలు. ఇప్పుడు కట్టలేని మాస్టర్ అంటే కూడా ఫ్రీ కార్డ్ ఇచ్చేసి సాంగులు చేసుకోమంటున్నారు. ఫస్ట్ మాకు కావాల్సిందేంది తెలంగాణ యూనియన్‌కి కార్డ్ వర్క్ కావాలి. ఓకే. అది చెప్తున్నాం. హ్మ్. వీళ్ళదేందంటే ఇప్పుడు సందీప్ మాస్టరే ఉండండి. హ్మ్. సందీప్ మాస్టర్‌ది పాపం చెన్నై కార్డు. ఓకే. ఆయనకి ఇక్కడ కార్డ్ ఎందుకు ఇయలేదంటే ఆటాలో చేసిన ఎవ్వరిని కూడా రానీయలే వీళ్ళు. హుహు. ఆటాలో చేసిన ఏ కొరియోగ్రాఫర్‌ని ఓకే. వెలుగులో ఉన్నాడా ఇప్పుడు? ఎవరు రాలే. ఆట సందీప్ గాని, అమిత్ మాస్టర్ అని ఇంకొకతనుంటాడు. దాని తర్వాత చార్లీ. హ్మ్. వీళ్ళంతా ఆటోలో ఫుల్ ఫేమస్ అనమాట. వీళ్ళు కొరియోగ్రాఫర్ కార్డ్ ఇయలే, డాన్స్ కార్డ్ కూడా ఇక్కడ ఇయమంటే చాలా మంచి టాలెంట్ పర్సన్స్. ఓకే. వీళ్ళేం చేశారంటే చెన్నైలో ఆడిషన్స్ పెడితే ఆడిషన్‌కెళ్లారు. హ్మ్. అక్కడ సెలెక్ట్ అయ్యారు. అక్కడ సెలెక్ట్ అయ్యి 3 ఇయర్స్ అసిస్టెంట్‌గా చేసి కొరియోగ్రాఫర్ కార్డ్ తెచ్చుకున్నారు.
ఇక్కడ సినిమాలు చేయలేకపోతుర్రు ఇక. ఇప్పుడు హ్మ్. ఎట్లా, నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్‌ని. హ్మ్. ఒక మీరు సాంగ్ అడిగిండ్రు. లోకల్ వాళ్ళ కొరియోగ్రాఫర్ కార్డ్ ఇచ్చి సాంగ్ చేయడం వేరు, బయటోళ్ళకి గీయడం వేరు. ఓకే. ఇప్పుడు నేను సాంగ్ చేయాలంటే చెన్నై కార్డ్ అంటే చెన్నై వాళ్ళనే పిలిపించుకోవాలా. హ్మ్. అప్పుడు ఎవరికిస్తారు? లోకలోళ్ళకి లోకల్ ఇస్తారు. వాళ్ళకి. అందుకోసం ఈ కొంతమంది మాస్టర్‌లు ఇంకా రాకపోవడానికి కారణం. ఇప్పుడు సందీప్ మాస్టర్ 7,00,000 కడతాననగానే ఆయన కార్డ్ ఇవ్వట్లే. లోకల్ కొరియోగ్రాఫర్ కార్డ్. హుహు. ఎందుకంటే వీళ్ళంతా తెలుగు యూనియన్‌లో కొన్ని యూనియన్స్ మొత్తం దోపిడీ దొంగలనమాట. ఎలా అంటే వీళ్ళు కావాలంటే ఖతమే ఇగ. వీడిని నాశనం జేయాలి అంటే నాశనం జేసేస్తారంతే. కొంతమందున్నారు. ఓకే. అందుకోసమే ఇప్పుడేందంటే ఇదొక డ్రామా. హ్మ్. ఈ డ్రామా గూడా ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును గదా! హ్మ్. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ పెట్టుకోకుండా తెలుగు అని పెట్టుకోవడం అయిందని ఒక గొడవ స్టార్ట్ అయింది. హ్మ్. ఫిల్మ్ ఛాంబర్ ఎవరి దగ్గరికెళ్ళి మీరు తెలంగాణ అని పెట్టుకోవాలి యూనియన్‌ల పేర్లు. ఓకే. ఇది లేబర్ కమిషనర్ గూడా వీళ్ళకెప్పుడో లెటర్ పంపించాడు. హ్మ్. ఏమని? మీ యూనియన్ పేరు మారవాలి అని చెప్తే మార్చకుండా బిల్డప్ అనమాట. యూనియన్ స్టార్ట్ అయింది అసలు తెలంగాణ రాకముందు గదా! అవునండి. తెలంగాణ రాకముందుకు మరి బండ్లు కొన్నప్పుడు తెలంగాణ బండ్లకి టీఎస్ అని ఎందుకు పెట్టిర్రు? హ్మ్. అంటే తెలంగాణ బండ్లు పెట్టుకోవచ్చు, పోలీస్ స్టేషన్‌లకు మారవచ్చు, కోర్ట్‌లకు మారవచ్చు, సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఓన్లీ తెలంగాణది గాదు గదా! తెలుగు ఇండస్ట్రీ అంటే అవునండి. ఆంధ్ర, తెలంగాణ 2 కలిపితే తెలుగు కలిపినప్పుడు ఇండస్ట్రీ. అప్పుడు ఎక్కడుంది? తెలంగాణలో ఉందంతే. తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణను పెట్టాలిగా. ఇప్పుడు పెట్టమంది దేనికి? క్రాప్స్‌కే. 24 క్రాప్స్ ఉంటాయి. అవును. 24 క్రాప్స్‌లో వర్కర్‌లుంటరు. హ్మ్. ఆ వర్కర్‌లదే బోర్డ్ మారవాల. హ్మ్. ఇప్పుడు కోర్ట్ కంటే, హైకోర్ట్ కంటే, పోలీస్ స్టేషన్‌ల కంటే ఎక్కువేం గాదుగా యూనియన్‌లు. అవునా? కాదా? కాదు. మరెందుకు మారవట్లే? ఆ వర్కర్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళున్నారా? అదే. అది లేరనే భయంతోటే మారవట్లే. మారవాల కంపల్సరీ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. మా భార్య హిందువులమ్మ ఎవరైనా వచ్చిన తర్వాత నా ముస్లింగా మారతది గదా! హ్మ్. ఇప్పుడు నేను ముస్లిం అండి. మా భార్య హిందూ. హిందూ వచ్చినప్పుడు షేక్ మున్ని అనే పిలుస్తారు. హ్మ్. ఇప్పుడు నువ్వు తెలంగాణలో యూనియన్‌లు పెట్టుకొని తెలంగాణ అని పెట్టకుండా తెలుగు అని పెట్టితే ఎవరిని కించపరిచినట్టు నువ్వు? తెలంగాణలో యూనియన్ పెట్టుకోలేదు. 2 రాష్ట్రాలు కలిసున్నప్పుడు ఒక యూనియన్ ఒచ్చింది. అవునండి. అది జస్ట్ ప్లేస్ అప్పుడు ఇక్కడుంది. ఎందుకంటే అందరం హ్మ్. కలిసే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ అని సెపరేట్‌గా లేదప్పుడు. కాబట్టి యూనియన్ ఉన్నింది కాబట్టి హైకోర్ట్ అంతే ఉంది. ఉంది. హైకోర్ట్ ఎప్పుడు పెట్టిరండి? ముందే ఉంది. ఎన్ని సంవత్సరాలకి అసలు సినిమా ఇండస్ట్రీ కూడా లేనప్పుడే కోర్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడెందుకు మార్చారు దానికి మరి? ఎందుకంటే అక్కడ ఇంకోటుంది గాబట్టి. అవునండి. అక్కడ కూడా ఉంది. అక్కడ మీరు అలా లేదనుకుంటారు. ఇండస్ట్రీ ఇంకోటి లేదు గదా! ఉంది. అంటున్నా. ఎవరు చెప్పారు? అన్ని యూనియన్‌లున్నాయి. 24 క్రాప్స్ ఉంది. మీకు కావాలంటే చూపిస్తా. హ్మ్. అక్కడ యూనియన్‌లున్నాయి. ఇక్కడ యూనియన్‌లున్నాయి. కంపల్సరీ మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఈ గొడవ తీసే వరకి ఈ గొడవ పెద్దగా అయితది. దీన్ని మార్చాలని చెప్పి యాతనాల పేరుతోటి ఒక చిన్న నాటకం ఆడి దీన్ని వైరల్ చేసి దాన్ని బంద్ చేసిర్రు. దీనికి దానికసలు సంబంధం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వైరల్ అయితుంది. హ్మ్. ఇది బాగా 24 గంటలు దీని గురించే మాట్లాడుకుంటుర్రు. హ్మ్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం తగ్గియాలంటే దీన్ని లేపాలి. ఓకే. దీన్ని బంద్ చేసి దీన్ని మాట్లాడకుండా చేసి దీన్ని స్టార్ట్ చేశారు. అందుకోసం ఇప్పుడు యాతనల పేరే ఎక్కువైపోయింది. అసలు దీనివల్ల వచ్చే లాభం ఏంటి? మీరన్నట్టు దేనివల్ల? తెలంగాణ అని పేరు మార్చుకుంటే వచ్చే లాభం ఏంటి? వర్క్ వేతనాలు వస్తది. పెరిగితే అట్‌లీస్ట్ వర్క్ వాళ్ళకి వస్తది. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎవరికి జాబ్‌లు రావట్లేదనే గదా! గొడవలు చేసేది. సరే, సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ కళాకారులు ఎంతమందుండ్రండి? ఉన్నారు. యాక్టర్స్‌లో ఉన్నారు గదా! హీరోసే ఎవరున్నారు? ఉన్నారు. 'విజయ్ దేవరకొండ' తెలంగాణ ఈ అబ్బాయి. 'విజయ్ దేవరకొండ' తెలంగాణ అబ్బాయే వరుసగా అండి. ఫ్లాపులే. ఫ్లాపులు పడ్డం గూడా ఇంకా అవునండి. తెలంగాణ వాడికి ఎక్కడ గూడా వర్క్ ఉండదు. వాడొక టాలెంట్ ఉన్నా వాడిని తొక్కటమే. తెలంగాణ వాళ్ళకి అసలు రానియరు. 'విజయ్ దేవరకొండ'ని ఎవరు దొక్కేసారు? ఎందుకు తొక్కలే? హ్మ్. ఆల్రెడీ 'విజయ్ దేవరకొండ' కూడా తెలుసు ఈ సినిమా హిట్ అయిద్దనుకున్నాడు. ఈ సినిమా గూడా అట్టర్ ఫ్లాపు. అది ఫ్లాప్. సినిమా ఫ్లాప్ ఎంచుకునేటప్పుడు అంటే తెలుసుకోవాలది. మీకు సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెమే తెలుసు. హ్మ్. ఒక మనిషిని పడేయాలంటే వాడిని ఎట్లాంటోడినైనా దొక్కుతారు. అట్లా సినిమా ఇండస్ట్రీ. అందుకోసమే ఈ యాతనలనే పేరుని దీన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వేతనాల వల్ల ఏం యూజ్ లేదంటారు. ద జనాలకి డబ్బులు పెరిగితే డబ్బులు పెరగాల. దేనికి పెరగాల? ఇప్పుడు అసలుకే సినిమాలు తీస్తుర్రా? హ్మ్. చెప్పండి. లేదు ఇప్పుడు ఆపేశారు. ఆపేయలే. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా 'వారా' ఆ! సినిమా. 'వార్ 2' ఆ సినిమా గురించి ఎన్ని రోజులు మాట్లాడుకురంటే ఆ పొద్దున ఒక ఫస్ట్ షో గురించి తర్వాతనే మాట్లాడుకుంటున్నారా ఎవడన్నా ఇప్పుడు? హ్మ్. అన్ని కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమాలకే హిట్ అయితాయా? ఫట్ అయితాయా? తెలవట్లే. ఇప్పుడు చిన్న సినిమాలకే అసలు ఎవరి దగ్గర డబ్బులు గూడా లేవు. తెలంగాణ కళాకారులు, తెలంగాణ ప్రొడ్యూసర్‌లు సినిమాలు తీసి ఆగిన సినిమాలు 1000 సినిమాలున్నాయి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో చూడండి. హ్మ్. థియేటర్‌లు దొరక్క అంటే ప్రొడ్యూసర్స్ లేక, ఈళ్ళు డబ్బులు పెంచితే సినిమాలు చేయలేక. అట్లాంటివి ఉన్న పని లేని రోజుల్లో నువ్వు యాతనాలు పెంచు,
అవి పెంచు, ఇవి పెంచు అంటే ప్రొడ్యూసర్‌లు యాడ నుంచి పెట్టుకోవాలి డబ్బులు? మరి ఇప్పుడు స్ట్రైక్ చేసే వాళ్ళదే తప్పంటున్నారు మీరు. తప్పే. హ్మ్. ఇప్పుడు పనులు లేవుగా అండి. ఇప్పుడు మా తెలంగాణ కళాకారులు, మా తెలంగాణ యూనియన్‌కి మాకివ్వరండి. మేము సగం డబ్బులతోటే పని చేస్తాం. హ్మ్. మేము సగం డబ్బులతోటే పని చేస్తాం. ఇప్పుడు డాన్సర్స్ యూనియన్‌లో ఇంతుంటది పేమెంట్. ఆ పేమెంట్‌లో సగం ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ నాకివ్వనండి సాంగులు. మేము పేమెంట్ లేకుండా చేస్తాం. చాలా మరి అన్ని మందులు. లక్షలు లక్షలు పెట్టి కార్డ్ కొనుక్కున్నోళ్ళు వాళ్ళేం జేయాలిప్పుడు? అవునండి. వాళ్ళకే ఎందుకియ్యాలి నేనంటున్నా. ప్రొడ్యూసర్‌లకు గూడా మేము చెప్పేదేందంటే, తెలంగాణ కళాకారులను వాడుకోండి. తెలంగాణ మేకప్ మ్యాన్స్‌ని వాడుకోండి. ఇక్కడ తెలుగు ఒక్కటే లేదు. తెలంగాణ యూనియన్‌లు గూడా ఉన్నాయని జెప్పే మేము గొడవ స్టార్ట్ జేసినాం. తెలుగు కూడా తెలంగాణకు సంబంధించిన లాంగ్వేజే కదా! అని నేననేది. లాంగ్వేజ్ తెలుగు. కానీ హ్మ్. సీఎం వేరే గదా! రాష్ట్రం వేరే గదా! యూనియన్స్ వేరే గదా! తెలంగాణ కళాకారులు వేరే. తెలంగాణ కళాకారులు అనేటోళ్ళు ఓన్లీ యూట్యూబ్‌లకే పరిమితమయ్యిర్రు. ఎక్కడ గూడా లేరు. మీరే మామూలుగా చూడండి అర్థమైతుంది గదా! ఇందాక నుంచి నేను జెప్తున్న పేరు ఆయన తెలంగాణ హీరోనే. ఆయనకి మంచి పాపులారిటీ ఉంది. ఆయన్ని అసల ఇక్కడే పాపులారిటీ గాదు ఒక మొత్తం ముంబైలో గూడా ఆయన అహా! బాగా గుర్తుపడతారు. ఎంతమందుర్రండి మహా అంటే? ఒక మాట చెప్పండి. ఇంక మహా అంటే ఎవరొస్తే వాళ్ళుంటారు. లేదండి. తెలంగాణ కళాకారులకి చాలా సినిమా ఇండస్ట్రీలో గాని, బయట ఎక్కడైనా గాని తెలంగాణ కళకి లేదు అసలు వాల్యూ. ఇయ్యట్లే. అంటే ఏదో ఒక పాట మాత్రం అట్లా పిలిపించుకుంటున్నారు ఇది రాంగానే. ఖతం మళ్ళీ ఇంక సాంగ్స్‌లే లేవు ఎవరికీ. మీరేం చెప్పదలుచుకున్నారసల? ఇక్కడ మనం మాట్లాడుతుందేంటి? స్ట్రైక్ ఒకటి జరుగుతుంది. అవును. దానివల్ల వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి? లేకపోతే వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి అని ప్రాబ్లమ్ ఇప్పుడు మాట్లాడుతున్నాం. వాళ్ళేంటంటే ఏతనాలు పెంచమంటున్నారు. అవును. వీళ్ళు పెంచనంటున్నారు. హ్మ్. ఎందుకంటే సినిమాలకి పెద్ద బడ్జెట్‌లు, పెద్ద పెద్ద బడ్జెట్‌లుంటే సినిమాలకు వాళ్ళకి చాలా అయిపోతుంది. హ్మ్. చిన్న సినిమాలకు అసలు వాళ్ళు ఎంత రూ. 1,00,00,000 పెట్టాలంటేనే ఎక్కువ. అవునా గదా! హ్మ్. అందుకోసమే వాళ్ళేమంటారంటే ఈళ్ళు పెంచను అంటున్నారు. వీళ్ళేమో పెంచాలంటున్నారు. అయితే మొన్న రీసెంట్‌గా జరిగిందేందంటే, నిన్న చిరంజీవి గారితో కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఇంక బయటకొస్తది. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో వాళ్ళేమిచ్చారంటే, చిన్న సినిమాలకి వేతనాలు పెంచరు. ఓకే. అది గూడా ఎవరికి పెంచుతారు? జూనియర్ ఆర్టిస్ట్ అనేవాడు కార్డున్నోళ్ళకి ఒక పేమెంట్, కార్డ్ లేనోళ్ళకి ఒక పేమెంట్ ఉంటది. కార్డున్నోళ్ళకి 1,200 ఉంటది. కార్డ్ లేనోళ్ళకి 800 ఇస్తది. ఆ 800లో గూడా రూ. 200 ఇన్‌చార్జ్ తీసుకుంటాడు. 600 వీళ్ళకిస్తారనమాట. ఎవరైతే రూ. 1000కి తక్కువ తీసుకుంటారో వాళ్ళకి 10% పెంచుతా అంటున్నారనమాట. హ్మ్. ఆళ్ళకే. ఓకే. ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ ఉంది పెంచనని జెప్పారు. మేకప్ యూనియన్ ఉంది పెంచను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పేమెంట్స్ గదా! హ్మ్. అట్లా. అందుకోసమే అసలిప్పుడు సినిమాలే తీయట్లే ఈ యాతనాల గొడవేందండి? నిజంగానే ఇప్పుడు నిర్మాతలే ఇక్కడి నుంచి ఎళ్ళిపోయి నేను కర్ణాటకలో బెట్టుకొని నా హీరోని ఎత్తుకెళ్ళి అక్కడ జేసుకుంటానంటే అసలు ఇక్కడుండే వాళ్ళందరి పరిస్థితేంటి? ఎత్తుకోవటమే. అందరి పరిస్థితి తెలంగాణ యూనియన్ అయినా, తెలుగు యూనియన్ అయినా అడుక్కోవటమే. అడుక్కోవడం ఏంటండి? అవును మరి ఇప్పుడు వర్క్ ఇప్పుడు లేకపోతే ఏం ఎవరి జేస్తారు? కోసం ఎవరు పోరాడాలి? మనం ఇప్పుడు అవునండి. ఇప్పుడు 30% అడిగారు. 30% ఇవ్వలేము. 15%కి అడగాలి. మనమే తగ్గించుకుంటూ వెళ్లి అది ఇది అది చేసుకోవాలి స్టార్ట్ గానీ జేసిందెవరు? హ్మ్. తెలుగు యూనియన్ వోళ్ళు స్టార్ట్ జేశారు. హ్మ్. వాళ్ళకే గదా! రేపు వర్క్ లేకపోతే మాకొస్తది మేము వర్క్ జేసుకుంటాం. అట్లా ఇవ్వరు కదా! ఎందుకివ్వరు? అంటే నేనేమంటున్నా అంటే అసలివ్వకపోతే ఏం జేస్తారు? బయట నుంచి తెచ్చుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు పెట్టారు గదా! వేరే వాళ్ళు గూడా ఏమన్నారు? మీరు ఇది చేయకపోతే మేమే ఒక క్రాఫ్ట్స్ బెట్టుకొని మేమే వర్క్ జేసుకుంటాం అన్నారు. అట్లా బయట నుంచి తెచ్చుకుంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి లేకపోతే దాంట్లో ఎప్పటినుంచో పని చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కదా! అది నేను మేడం మాట్లాడేది. ఇబ్బందంటే ఇక్కడ ఎట్లుంటదంటే కంపల్సరీ కార్డున్నోళ్ళే వర్క్ జేయాల. అవును. కార్డున్న వాళ్ళే వర్క్ జేయాల. కార్డున్న వాళ్ళు వర్క్ జేయాలి గాబట్టి ఈళ్ళు బయట నుంచి పోయి చేసుకుంటే ఎవరడుగుతారు? ఎవరినడుగుతారు? మిమ్మల్ని అడుగుతారా ఎవరు? ఇప్పుడు బయట ఎక్కడో పోయి చేసుకుంటారు. హ్మ్. చెన్నైయో ఎక్కడో పోయి. అది కామన్ అది. చేసుకుంటే ఇక్కడోళ్ళకి పని తగ్గుతది. పనుండదు. పని తగ్గుతది కదా! పని ఉండదు. మరదేంది నేను జెప్పేది. అది వాళ్ళకి తెలవాలా తెలుగు 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి తెలవాలి అంటున్నాం. ఉన్న పేమెంట్ ఇస్తున్నారుగా దాంతోటి చేయక మళ్ళా ఏతనాలు ఎందుకు పెంచాలని తీయాలి గొడవ అంటే అని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. మనం పప్పులు, ఉప్పులు ఏది కొనుక్కోవాలన్నా ఒక రూపాయి ఇప్పుడు పెరుగుతూనే ఉంది. అవును. ఇంకా అదే వేతనాలకి అప్పటి నుంచి ఏమిస్తున్నారు దానికే ఎట్లా చేస్తారు? చాలా ఉందండి. అది తక్కువ లేదు. హ్మ్. మీకు ఇప్పుడు ఒక డాన్సర్స్ యూనియన్‌కొచ్చి 4,000 పర్ డే. హ్మ్. పర్ డే 4,000 సెకండ్ డేకొచ్చి 6,000 అది ఇప్పుడు 10 డేస్ చిరంజీవి గారు సాంగ్ చేశారనుకో చాలా ఎక్కువైతాయి డబ్బులు దానికి. ఒక్కొక్కోడు మినిమమ్ ఎట్లా లేదన్నా 15,000, 20,000 పేమెంట్ తీసుకుంటారు. ఒక లైట్ మ్యాన్‌కి ఎంతొస్తుంది ఆ లైట్ లెక్కన? మ్యాన్‌కొచ్చి 3,000 ఏమో ఉంది. పర్ డే. 3,000, 2,500 అట్లుంటది. హ్మ్. ఆ! అట్లా ఒక 15 రోజులు చేశారు. ఇంకో 15 రోజులు అసలు పనే లేదు. అప్పుడు ఈ 15 రోజులు సంపాదించింది అక్కడ కంటిన్యూటీ ఉంటది వాళ్ళకి వర్క్. హ్మ్. ఇప్పుడు ఒక టీమ్ ఉంటది. దీనికి లైట్ మ్యాన్స్‌కి, మేకప్ మ్యాన్స్‌కి ఒక టీమ్ ఉంటదనమాట. వీళ్ళకి కంటిన్యూ వర్క్ ఉంటది. వర్క్ లేని వాళ్ళెవరు కొత్త వాళ్ళకే ఉండదు వర్క్. ఓకే. దీనికి ఒక టీమ్ ఉంటది. దేనికి దానికి. ఆ టీమ్ వాళ్ళు కంటిన్యూ‌గా చేస్తుంటారనమాట. ఇప్పుడు 'శేఖర్ మాస్టర్' కింద పనిచేసే వాళ్ళకి ఒక టీమ్ ఉంటది. హ్మ్. డాన్సర్లు. హ్మ్. ఏదో ఎక్కువ 100 మెంబర్స్ కావాలంటే తప్ప నార్మల్‌గా అయితే ఉంటది. హ్మ్.
వాళ్ళకి ఎప్పుడు పని ఉంటది. కంపల్సరీ పని ఉంటుంది, కొత్త వాళ్ళకే ఉండదు. ఇప్పుడు రీసెంట్గా కొత్త కార్డు తీసుకున్న వాళ్ళకి ఉండదు. హుహు. అందుకోసం నేనేమంటున్నానంటే ఈ గొడవ తీసి మన నోట్లో మనమే కొట్టుకోవడం కంటే కూడా ఉన్నదానికి చేసుకోవడం బెటర్ కదా అని నేను. హ్మ్. అసలు అసలు పన్నెల్లో ఎంతమంది ఉన్నారు? ఓకే. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటంటున్నారు మరి? పరిష్కారం ఏంటంటే ఆల్రెడీ నిన్న చిరంజీవి గారితో అయితే మాట్లాడారు. హ్మ్. అది ఫైనల్ అవుతుంది ఏమవుతుందో. వాళ్ళు పెంచరా అనేది జూనియర్ ఆర్టిస్టులకు అయితే పెంచుతామని చెప్పారు. హ్మ్. తక్కువ చేసే వాళ్ళకి పెంచుతా అన్నారు, చిన్న చిన్న పేమెంట్లకి. అది పెద్దవాళ్ళకి పెంచరా అనేది ఇప్పుడు ఈ 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది. దీని గురించి ఎందుకని ఏ హీరోలు బయటకొచ్చి మాట్లాడడం గాని, లేకపోతే చెప్పడం గాని ఎందుకు చేయలేదంటారు? అంటే ఎక్కువ ఎవరు మాట్లాడండి, దానికి ఎక్కువ ఇబ్బంది ఎవరికి ఉంటుంది? యూనియన్ మెంబర్స్కే ఉంటుంది. హ్మ్. ఆ 24 క్రాఫ్ట్స్లో ఉన్న యూనియన్ మెంబర్స్కే ఉంటుంది. అవును. అంతకుమించి ఎవరికి ఉండదు. ఏ హీరోకి ఏం సంబంధం ఉండదు దానికి. హ్మ్. ఎవరన్నా ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తే బాలకృష్ణ దగ్గరకా, నాగార్జున గారి దగ్గరకా, లేకపోతే చిరంజీవి గారి దగ్గరకా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటారు. ఇప్పుడు హ్మ్. వీళ్ళు పెంచమంటే వాళ్ళు పెంచడానికి అయితే రెడీ కూడా అయితే లేరు. అది రెడీగా ఏం లేదు. జరుగుతుందో చూద్దాం ముందు. ఓకే. అండ్ సెకండ్ ఇష్యూ ఇందాక మాట్లాడినట్టు మొన్ననే జానీ మాస్టర్ గారిది ఇట్లా అయింది ఒకటి. ఎస్. ఇప్పుడు ఇంకొకటి అది కూడా పోక్సో అంటే మైనర్ బాలికని. మైనర్ బాలిక మీద ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కృష్ణ మాస్టర్ మీద అవును, గచ్చిబౌలి పోలీస్ అవును. స్టేషన్‌లో ఒక కేస్ అయితే ఎస్, నమోదైంది. అవును. దీని గురించి అసలు వెలుగులోకి ఎందుకు రాలేదు? కృష్ణ మాస్టర్ మీద ఇంతకు ముందు ఇంకా ఇట్లాంటి కేసులు ఏమైనా ఉండేనా? ఎందుకు ఇలా జరిగిందంటారు? రీసెంట్‌గా నేను కూడా దాని గురించి ఎట్లా అంటే టీవీ నైన్‌లోనే చూసా. హ్మ్. అంటే ఆ కృష్ణ మాస్టర్ అంటే పేరు నాకు ఆయన 'డీ'లో చేశాడు. హ్మ్. 'డి కృష్ణ మాస్టర్' అంటారు. అవును. అదే 'రామా టాకీస్' సాంగ్ యాహ్! కొరియోగ్రాఫర్. అవును. అది ఎలా జరిగింది ఏంటో అయితే మనకైతే తెలదు. ఇదైతే ఫోక్సో పడ్డదని తెలిసింది. హ్మ్. అంటే ఎలా అంటే ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత అసలు ఎలా అలా పేరుని ఖరాబ్ చేసుకుంటారు? ఒక మనిషికి పేరు రావాలంటే చాలా కష్టపడాలి అవును. ఇయ్యాల రేపట్లో. ఇప్పుడున్న సోషల్ మీడియా గానీ, సినిమా ఇండస్ట్రీ గానీ, ఒక కొరియోగ్రాఫర్ ఛాన్స్ గానీ, ఏదైనా అవకాశం రావాలంటే ఒక గిఫ్టో లేకపోతే ఎంత కష్టపడితే కూడా రావట్లే. హ్మ్. అలా పేరు వచ్చిన తర్వాత తెలిసి ఖరాబ్ చేసుకుంటారో, తెలియక ఖరాబ్ చేసుకుంటారో అదే అర్థం కావట్లేదు. ఓకే. ఎందుకంటే మాకు గూడా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం ఆయన 'రంగురాళ్ళ' సాంగు ఫేమస్ అయిన తర్వాత పిల్లగాడు కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత పాపం సెట్ అయిపోయిండు అనుకున్నాం. హ్మ్. సడెన్‌గా చూసేవరకు దీంట్లో 'కృష్ణ మాస్టర్' ఇట్లా ఫోక్సో కేస్ అనగానే కొంచెం బాధ అనిపిస్తది. ఎందుకంటే అదసలు ఎందుకు ఇలా కొరియోగ్రాఫర్‌లకే ఎందుకు జరుగుతుంది అనే హ్మ్. ఒక సిట్యుయేషన్‌లో అయితే బాధ అనిపించింది నాకు. అంటే మీరు ఆయన తప్పు లేకుండా పడిందనుకుంటున్నారా? అంటే అదే అది మనకు తెలవదు గదా! హ్మ్. అది చేసిండా చేయలేదా అనేది ఆల్రెడీ పోలీసోళ్ళు కేసేసిర్రంటే అది ఫోక్సో పడతదా పడదా అనేది ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తదది. ఆయనకి రీసెంట్‌గా పెళ్లయింది. ఆవిడ నగదు 9,00,000 ఏదో పైనుంటే అది మొత్తం తీసుకొని పరారీలో ఉన్నారు కృష్ణ మాస్టర్ అని జెప్పేసి న్యూసొచ్చింది. న్యూసొచ్చింది. వచ్చింది. అంటే అదైతే నేను చూడలే. 'కృష్ణ మాస్టర్' ఫోక్సో కేస్ అని తెలిసింది. హ్మ్. ఇక అదే అంత పెద్ద పేరు అంటే మామూలు విషయం కాదండి. అతనికి సాంగు ఇప్పుడు నాకు తెలిసి మంచి మంచి సినిమాలు చేస్తున్నాలా అనుకుంటా హ్మ్. ఆయన. హ్మ్. ఇప్పుడు అది గినుక ఫోక్సో పడితే మాత్రం లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆల్రెడీ పరారీలో ఉన్నారంట. ఇక్కడ హ్మ్. లేరు. బెంగుళూరులో వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఆయన తీసుకెళ్ళి కస్టడీకి తీసుకెళ్తే అక్కడ ఆయన మీద కేసుంటే ఇప్పుడు పరారీలో ఉన్నారు పూర్తిగా. ఆహ్, కానీ చాలా బ్యాడ్ న్యూస్ అది. హ్మ్. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ మీకు తెలుసు గదా! ఒక కొరియోగ్రాఫర్‌గా మన తెలుగులో ఇదివరకు ఎక్కువ చెన్నై వాళ్ళే చేసేవాళ్ళు. హ్మ్. ఎక్కడ సాంగ్స్ అయినా చెన్నై వాళ్ళే చేసేవాళ్ళు కొరియోగ్రాఫర్. ఓకే. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు కొత్త కొత్త కొరియోగ్రాఫర్‌లొచ్చి చేస్తున్నారు. ఆ కొత్త కొరియోగ్రాఫర్‌లో గూడా ఒక పేరు తెచ్చుకొని మంచి సాంగ్ హిట్ కొట్టాడు. హ్మ్. అంత మాస్టర్‌కి ఇట్లా జరగడం అంటే గూడా ఇంతకు ముందు గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో అక్కడక్కడ ఇలానే ఇబ్బంది పెట్టారంట ఎక్కడో అమ్మాయిల్ని. న్యూస్‌లో ఇదంతా రాసారు. నేను చెప్పింది ఏది నా ఓన్‌గా చెప్పింది గాదు. న్యూస్‌లో అంటే మరే చూడండి అంటే ఇయాల రేపు ఎట్లా ఉందంటే మంచికి వాల్యూ లేదు. హ్మ్. అంటే అతను అలాంటోడని తెలిసి గూడా తెలుగు యూనియన్‌లో పిలిచి కార్డిచ్చి కొరియోగ్రాఫర్‌ని జేసిర్రు. హ్మ్. ఏంటి అంటే అలాంటోడని ఎలా తెలుస్తుంది అంటే ఎవరికైనా? ఇప్పుడు తెలియటం అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే చెప్పారుగా ఒకటి ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అయింది. ఇటు ఎవరి దగ్గర డబ్బులు ఇవన్నీ ఈ వాడుకుంటూ మధ్యనే ఆయన ఆ! మాస్టర్ అయిన తర్వాత. అయిన తర్వాత కూడా అదేం బుద్ధి మరి. హ్మ్. మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. సాంగ్స్ వస్తున్నాయి. చేసుకొని ఒక్కొక్క సాంగ్ కొరియోగ్రాఫర్‌కి మస్తు ఇస్తారు డబ్బులు. హ్మ్. ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే మినిమమ్ 1,50,000 2 లాక్స్ అట్లా ఇస్తారు. హిట్ అవుతున్న కొద్దీ 5 లాక్స్ వరకు తీసుకోవచ్చు. హుహు. మరి అంతగనం మంచి డబ్బులొస్తుంటే ఇంకా ఇదేం పాడు బుద్ధి. హ్మ్. డాన్స్ అంటే మీ గ్రూప్‌లో ఇట్లాంటివి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయా? అయి అసలు జరగవండి. ఇవన్నీ ఈ మధ్య బాగా వెలుగులోకొస్తున్నాయి. అంటే హ్మ్. ఇప్పుడు అంత చిన్న ఫోక్సో కేస్ అంటే అంత చిన్న పిల్లని ఏమన్నా అంటేనే కదా ఫోక్సో కేస్ పడటం. మరి అది ఎలా చేసిండు ఏందనేది మొత్తం దొరికిన తర్వాత బయటకొస్తాయేమో. మీ చర్చల్లో రాలేదా ఇంకా మీ చర్చల్లో మాస్టర్స్ అంటే మధ్యలో? అనుకున్నారు ఇట్లా. హ్మ్. ఇట్లా మాస్టర్‌కి ఇట్లా ఫోక్సో కేస్ పడ్డది తెలిసింది అని అన్నారు గానీ, నేను ఇగ అది ముందు అసలు బయటికొస్తది కదా! ఇంకా బయటికి రావట్లేదు అని చూసిన. హ్మ్. నేను మొన్న టీవీ నైన్‌లో కూడా ఇట్లా చూసా సోంగ సోయండి అని. అప్పుడు
అరే కృష్ణ మాస్టర్కి ఫోక్స్ అవ్వడదా అని. బయటికి రాకుండా ఎవరు ఇది చేస్తున్నారు? అంటే బయటికి రాకుండా అదే ఎందుకు రాలేదు బయటికి అనేది అంటే ఇంక అది ఉదాహరణ అయిందా కాలేదా అనేది ఇంకా బయటికి రాలేదు. అది కంపల్సరీ ఆయనకు ఫోక్స్ పడి ఉంటే బయటకు వస్తుంది కంపల్సరీ. కేసు అయితే పడింది. ఫోక్స్ పడదా పడింది. లైఫ్ ఆ! పోక్సో చట్టం పడింది. అది మాత్రం పడింది. పోక్సో కేస్ అయితే పడింది ఆయన మీద ఇప్పుడు. ఆయన మీద ఆయన దొరికిండా. ఇప్పుడు పరారీలో ఉన్నాడని చెప్పాను కదా! కానీ అది చాలా అంటే ఒక కొరియోగ్రాఫర్స్ యూనియన్‌కి గూడా అంటే డి అనే దానికి గూడా చాలా ఒక మచ్చ ఇది. ఎందుకంటే రీసెంట్‌గా చూస్తే గూడా మీకు మా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద గూడా ఇదే ఎలిగేషన్. అవును. చూడాలి ఇగ ఇంకా రాను రాను ఎన్ని ఘోరాలు చూడాల్సొస్తదో. అంతేగాని హ్మ్. ఇక రోజు ఒకటి చూస్తుంటే డాన్స్ మాస్టర్ల మీద కూడా నమ్మకం పోతుంది కదా! ఇప్పుడు పని చేయడానికి కూడా ఆడపిల్లలు రావాలంటే ఆలోచించాలి కదా! కానీ ఇంకోటి గూడా ఏందంటే అట్లాంటి వాళ్ళకే ఎక్కువ రోజులున్నాయండి. మంచి వాళ్ళకి ఎక్కడ రోజులు లేదు. మోసం చేసేవాడికే రోజులున్నాయి. మంచిగా వచ్చిన పని చేసుకొని పోయేవాడికి ఎక్కడ గూడా రోజులు లేదు. హ్మ్. ఎక్కడైనా మోసం చేసేవాడికి ఎక్కువ అవకాశాలొస్తాయి. ఎక్కువ డెవలప్‌మెంట్ ఉంటది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఓకే. మంచి వాళ్ళకి ఎక్కడ గూడా వాల్యూ ఉండదు. మంచి వాళ్ళని ఎవరు గూడా గుర్తించరు. మంచి వాళ్ళకి అసలు రోజులున్నాయా? ఉన్నాయా అంటే ఇంక ఎవరు మంచి, ఎవరు చెడు అని ఎవరు చెప్పగలరు? చెప్పగలరంటే మనం మాట్లాడితే చెప్పొచ్చు. చూస్తే చెప్పొచ్చు. కానీ ఎక్కడ గూడా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో గూడా చూడండి. ఏదో మనం ఒక వల్గర్ వీడియోస్ వస్తేనే ఆ కింద షేర్‌లు చూడండి ఎన్ని అట్లా అలా అయిపోయింది మొత్తం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.